టుడేస్ టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. సో ఇప్పుడు ఈ చాప్టర్లో ఎక్సర్సైజెస్ చూద్దాం. ఎక్సర్సైజ్ 8.1. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఎట్ బి AB equals to 24 centimeters, BC equals to 7 centimeters. Determine sin A cos A. సెకండ్ వన్ సైన్ సి కాస్ సి. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారనమాట. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఫామ్ అయ్యింది. సో అలానే మనకి సైడ్స్ వాల్యూస్ ఇచ్చారు. ఏబీ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ అని చెప్పేసి మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు. సో వాళ్ళు ఫైండ్ చేయమని అన్నది ఏంటి అంటే సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ చేయాలి, అలానే సైన్ సి కాస్ సి అనేది కూడా ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు సొల్యూషన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఎట్ బి అన్నారు. అంటే రైట్ యాంగిల్ ఎట్ బి అన్నారు కాబట్టి సో బి దగ్గర 90 డిగ్రీస్ ఇచ్చినట్టు మనకి. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇచ్చారనమాట. అంటే ఏబీ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్, నెక్స్ట్ బీసీ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ అలానే కాస్ సి సైన్ సి ఫైండ్ చేయమని చెప్పారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ చూస్తే సైన్ ఏ కాస్ ఏ అంటే ఇక్కడ యాంగిల్ ఏముందంటే తీటా అనేది ఎక్కడ ఉందంటే ఏ దగ్గర ఉంది అన్నమాట యాంగిల్ అనేది. సో ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఏదైతే ఉందో అదే ఆపోజిట్ సైడ్ అనమాట. సో అలానే మనకి 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. సో అలానే ఈ యాంగిల్కి ఎడ్జసెంట్గా ఉండేది ఎడ్జసెంట్ సైడ్. సో మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చారు కదా, ఏమేమి ఇచ్చారంటే ఏబీ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్. సో ఈ ఏబీ అనేది 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలానే బీసీ అనేది 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ఈ బీసీ అనేది మనకి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ చేయాల్సింది సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ చేయాలి. సో మనం సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా కాట్ తీటా ఈ ఫార్ములాస్ అనేవి మనకి తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫైండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టోటల్ 3 సైడ్స్ కూడా ఉండాలన్నమాట. అంటే వాల్యూస్ ఉండాలి. 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకు ఉంటేనే మనం సైన్ తీటా కానీ కాస్ తీటా కానీ అలా ఏ ఫార్ములాస్ అయినా సరే మనం ఫైండ్ చేయగలము. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటి అంటే మన దగ్గర 2 సైడ్స్ మాత్రమే ఉన్నాయి, థర్డ్ సైడ్ అనేది లేదు. సో థర్డ్ సైడ్ ఫైండ్ చేయాలి అంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం ఫైండ్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏది ఇచ్చారో అది రాసుకుందాము. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఎంత ఇచ్చారు, 90 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ బి 90 డిగ్రీస్ ఇచ్చారు. సో ఫ్రమ్ పైథాగరస్ థియరం hypotenuse square equals to side square plus side square. సో ఇక్కడ ఏంటి అంటే మనకి హైపోటెన్యూస్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఏసీ అనే రాసుకుంటాము. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ ఎంత ఉంది 24 సెంటీమీటర్స్, 24 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 7 హోల్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 24 హోల్ స్క్వేర్. సో 24 హోల్ స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 చేయండి. 576. సో 24 హోల్ స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 576 ప్లస్ 49 అంటే 625. సో 576 ప్లస్ 49 625. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 625. సో AC ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625. సో AC ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటే 25.
సో 625 అంటే మనకి 25 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 25 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 25 సెంటీమీటర్స్ వచ్చినట్టు ఏసీ. సో ఇక్కడ ఏసీ ఎంత 25 సెంటీమీటర్స్. మనం ఫైండ్ చేయాల్సింది సైన్ ఏ కాస్ ఏ అలానే కాస్ సి సైన్ సి ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ వన్ సైన్ ఏ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు సైన్ ఏ ఫైండ్ చేయాలి అంటే మనకి సైన్ తీటా ఫార్ములా తెలిసి ఉండాలి. సైన్ తీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఫిగర్ వరకు వస్తే సైన్ ఏ అంటే యాంగిల్ ఏ, యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏంటి? బీసీ. సో ఇప్పుడు మనం బీసీ వేస్తాం. ఇక్కడ బీసీ బై హైపోటెన్యూస్ ఏ సైడ్? ఏసీ. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి బీసీ ఎన్ని సెంటీమీటర్స్? 7 సెంటీమీటర్స్ బై ఏసీ 25. సో సైన్ ఏ ఈక్వల్స్ టు 7/25. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి కాస్ ఏ అని కూడా ఇచ్చారు. సో కాస్ ఏ అంటే ఏంటి? మనకి ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. సో ఈజ్ ఈక్వల్ కి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఫిగర్లో ఏంటి? ఏబి. ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఏసీ. ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏబి వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 24 సెంటీమీటర్స్. 24 బై ఏసీ వాల్యూ 25. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ మనకి ఏం ఫైండ్ చేయమన్నారు? కాస్ సి సైన్ సి. సో ఇప్పుడు మనం ఈ కాస్ సి సైన్ సి ఎలా ఫైండ్ చేస్తాము అంటే, యాంగిల్ అనేది అప్పుడు సి దగ్గర ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ మనకి సైడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. యాంగిల్ సి అంటే ఇక్కడ సి దగ్గర యాంగిల్ ఉంటే దీనికి ఆపోజిట్ అనేది అప్పుడు ఏబి అవుతుంది. సో మనం సెకండ్ వన్ సైన్ సి కాస్ సి ఫైండ్ చేయాలి. సో ఇక్కడ యాంగిల్ ఎక్కడుంది అంటే సి దగ్గర ఉంది యాంగిల్. సో ఇప్పుడు ఇక్కడ సైడ్స్ అనేవి మళ్ళీ చేంజ్ అవుతాయి, ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అనేది. సో ఈ యాంగిల్ సికి ఆపోజిట్గా ఏదైతే సైడ్ ఉందో దాన్నే మనం ఆపోజిట్ సైడ్ అంటాము. అండ్ నెక్స్ట్ యాంగిల్ సికి ఎడ్జసెంట్గా ఉండే సైడ్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాము. అలానే 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అని అంటాము. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది సైన్ సి. సో సైన్ సి ఈక్వల్స్ టు, మనకు ఆల్రెడీ సైన్ తీటా ఫార్ములా తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ యాంగిల్ సికి ఆపోజిట్గా ఉండే సైడు ఏబి. ఏబి బై, సో హైపోటెన్యూస్ ఏసీ. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, ఏబి వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 24 సెంటీమీటర్స్. అలానే ఏసీ వాల్యూ 25 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సైన్ సి. అలానే మనల్ని ఇంకొకటి ఏం ఫైండ్ చేయమన్నారు? కాస్ సి. సో కాస్ తీటా ఫార్ములా ఏంటి మనకి? ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. సో కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి యాంగిల్ సికి? సో బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో ఈజ్ ఈక్వల్స్ టు cos C is equals to BC by AC. cos C is equals to, BC ఎంత ఇచ్చారు మనకి? 7 by AC ఎంత? 25 సెంటీమీటర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ 8.1లో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఫిగర్ 8.13 ఫైండ్ tan P మైనస్ cot R. సో మనకు ఒక ఫిగర్ అనేది ఇచ్చారు ఇక్కడ 8.13 ఫిగర్. సో ఈ ఫిగర్లో ఏంటి? ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ క్యూ అని ఇచ్చారనమాట. అంటే మనకు ఆల్రెడీ క్యూ దగ్గర 90 డిగ్రీస్ అని ఇచ్చేసారు. అలానే మనకి PQ వాల్యూ ఇచ్చారు, అలానే PR వాల్యూ ఇచ్చారు. సో మనల్ని ఫైండ్ చేయమన్నది ఏంటి అంటే, ఫైండ్ tan P మైనస్ cot R ఫైండ్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది tan P మైనస్ cot R అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వాల్యూ ఫైండ్ చేయాలి అంటే రైట్ యాంగిల్లోని 3 సైడ్స్ కూడా వాల్యూస్ అనేవి మనకి కావాలి. సో 3 సైడ్స్ యొక్క వాల్యూస్ అనేవి మన దగ్గర ఉంటేనే మనం ఫైండ్ చేయగలం. ట్రయాంగిల్ అని ఇచ్చారు, అంటే 90 డిగ్రీస్ అని ఇచ్చారనమాట.
సో ఇప్పుడు మన దగ్గర ఉన్నవి 2 సైడ్స్ మాత్రమే ఉన్నాయి, థర్డ్ సైడ్ లేదు. సో మనం థర్డ్ సైడ్ ఫైండ్ చేయాలి అంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం థర్డ్ సైడ్ అనేది ఫైండ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది రాసుకుంటాము. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ Q ఈక్వల్స్ టు 90 degrees. సో ఇప్పుడు మనం థర్డ్ సైడ్ ఫైండ్ చేయాలి అంటే పైథాగరస్ థియరం యూజ్ చేయాలి అన్నాను కదా. బై పైథాగరస్ థియరం hypotenuse square is equals to side square plus side square. సో ఇక్కడ యాక్చువల్గా మనకి ఈ డయాగ్రామ్లోని PQ అనేది అంటే యాంగిల్కి ఆపోజిట్గా 90 degreesకి ఆపోజిట్గా ఏదైతే ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాము. అలానే PQని ఆపోజిట్ అంటాము. సో అలానే QRని ఎడ్జసెంట్ సైడ్ అని అంటాము. సో ఒకవేళ ఇప్పుడు మనం tan P కదా ఫైండ్ చేయాలి. సో యాంగిల్ అనేది P దగ్గర ఉంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి QR కావాలి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు అంటే హైపోటెన్యూస్ ఎంత మనకి PR హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే PQ హోల్ స్క్వేర్ ప్లస్ QR హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ మన దగ్గర PR స్క్వేర్ ఎంతో మనకు తెలుసు, PR వాల్యూ అనేది. సో 13 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PQ ఎంత 12 హోల్ స్క్వేర్ ప్లస్ QR ఎంతో మనకు తెలీదు, మనం ఇప్పుడు అదే ఫైండ్ చేయాలి. సో 13 హోల్ స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ QR హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ 144 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 144 అనేది మైనస్ 144 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు QR హోల్ స్క్వేర్. సో 169 మైనస్ 144 అంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు QR హోల్ స్క్వేర్. సో దేర్ఫోర్ QR ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. QR వాల్యూ ఎంత? QR వాల్యూ అనేది 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది tan P అని ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం tan P అని ఫైండ్ చేయాలి అంటే సో యాంగిల్ ఎక్కడున్నట్టు P దగ్గర ఉన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క సైడ్స్ అనేవి ఏంటనేది మనకు తెలియాలి. సో యాంగిల్ అనేది P దగ్గర ఉంది కాబట్టి ఏ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్, ఈ యాంగిల్కి ఎడ్జసెంట్గా ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, అలానే 90 degreesకి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. సో యాక్చువల్గా మనకి tan θ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ టు θ బై ఎడ్జసెంట్ సైడ్ టు θ. సో ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి Pకి QR ఎన్ని సెంటీమీటర్సు 5 సెంటీమీటర్స్. QR బై ఫస్ట్ నేమింగ్ రాస్తున్నాను ఎడ్జసెంట్ సైడ్, ఈ యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి PQ. సో tan P ఈజ్ ఈక్వల్స్ టు QR వాల్యూ 5 సెంటీమీటర్స్ బై PQ వాల్యూ 12 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ అలానే మనం ఫైండ్ చేయాల్సింది cot R. cot R ఈక్వల్స్ టు cot θ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ టు θ బై ఆపోజిట్ సైడ్ టు θ. సో ఇప్పుడు యాంగిల్ అనేది R దగ్గర ఉంది కాబట్టి ఈ Rకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్, అలానే దీనికి ఎడ్జసెంట్గా ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, యాంగిల్ 90 degreesకి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. సో మనకి cot R ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ టు θ బై ఆపోజిట్ సైడ్ టు θ. cot R ఈక్వల్స్ టు సో ఎడ్జసెంట్ సైడ్, సో ఈ Rకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి QR బై ఆపోజిట్ సైడ్ PQ. సో ఆల్రెడీ మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చేసారు కదా. సో QR ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, PQ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనల్ని ఫైండ్ చేయమంది యాక్చువల్గా tan P మైనస్ cot R అనేది మనల్ని ఫైండ్ చేయమన్నారు. సో యాక్చువల్గా tan P వాల్యూ ఎంత వచ్చింది అంటే 5/12 మైనస్ cot R వాల్యూ ఎంత వచ్చింది 5/12. సో 5/12 మైనస్ 5/12 0. సో దేర్ఫోర్ tan P minus cot R is equals to 0.